క్రీస్తు ప్రేమ పిలుపు నీ జీవితానికే గొప్ప మలుపు. దేవుని స్తోత్రము. ప్రభునందు పిల్లరా, ఈ ఉదయకాలపు వేళలో మిమ్మల్ని అందరినీ క్రీస్తు ప్రేమ పిలుపు అనే కార్యక్రమంకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను, సంఘములను ఆర్థికంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా దీవించుటకు దేవుని కృప మీకు సమృద్ధిగా తోడే నేర్పించిన గాక. ఆమె పిల్లరా, మీరు బాగున్నారు కదా? మీరంతా బాగుండాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. మీరు మాకంటే మీరు ఎక్కువగా ప్రార్థన చేస్తున్నందుకు మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీ ద్వారా వస్తున్న స్పందన మరి బట్టి మా హృదయాలకు ఆనందం కలుగుతున్నాయి. దేవుడు ఇంకా దీవించిన గాక. విశ్వాసంతో కొన్ని పరిచర్య ఆగిపోకుండా దేవుడు కార్యం చేసేటట్లుగా మీరందరూ కూడా ప్రార్థించాలని దేవుని పేట మీకు మనవి చేస్తున్నాం. దయచేసి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ద్వితీయోపదేశకాండము 31 అధ్యాయం 8 వచనంలో, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నేను ఎడబడు, నేను ఎడబాయడు, భయపడకము, ఇస్మాయి మొందకమని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పాను. తల వంచని చిన్న ప్రార్థన. దయగల మా ప్రభువా, కృపా కనికరగల మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన నామం కొరకు వందనాలు. మీరు నమ్మదగిన వాడు, గొప్పవాడు, పూజనీయుడైన మహాప్రభైనందుకు స్తోత్రం. ఇదిగో ప్రభా, మరి సదబడ మీ వాక్య లేఖన నుంచి మీ దీనదాసం కనికరించి మీ చిలుచాట మరుగుపరుచుకొని మీ వాక్యం చేత నాతో అందరితో కూడా మాట్లాడే సహాయపడమని యేసయ్య దివ్యనామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఇక్కడ వాక్యం చూసినట్లయితే మరి యెహోషువతో ఈ మాట అన్నాడు, నీ ముందర నడుచువాడు యెహోవా, నువ్వు భయపడకము, దిగులు పడకము, ఇస్మాయి మొందకము అన్నాడు. ఎందుకన్నాడంటే, మీరు స్వాధీనపరుచుకునే భూమి, ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశం. అది మిక్కిలి మంచి దేశం, రమ్యమైన దేశం, దేవుని నివసించే ఆ దేశం. ఆ దేశంలో మీరు స్వాధీనపరచుకోవాలి. దాంట్లో 7 తెగల వారు ఉన్నారు, 7 జాతుల వారు ఉన్నారు, 7 దేశస్తులు. ఈ 7 తెగల వారు ఎవరంటే పిల్లరా, వారు ఆము కుటుంబం నుంచి వచ్చిన వారు అని ఆది కాండములో 9:25 నుంచి చదువుకుంటే క్లియర్గా చాలా స్పష్టంగా రాయబడింది. ఈ 7 జాతుల వారు ఎంత భయంకరం అంటే దాన్ని స్వాధీనపరుచుకున్నారు. మొదటి దినవృత్తాంతం 4వ అధ్యాయము 40, 41, 42 వరకు చదువుకుంటే అక్కడ కూడా క్లియర్గా రాయబడింది. కాబట్టి వారిని స్వాధీనపరచుకోవాలంటే వీళ్ళకంటే వారు బలిష్ఠులు, వీళ్ళ వల్ల కాదు. అందుకే దేవుడు వీరి పక్షం ఉండి నీ ముందర నడుస్తాను, ఆయన ముందుకు వెళ్తే మెట్టకున్న స్థలాన్ని శరాలను చేస్తానని చెప్పేసి, మెట్ట కావచ్చు, గుట్ట కావచ్చు, పర్వతం కావచ్చు, ఏదైనా సరే అది శరాలం అవుతుంది. ఎర్ర సముద్రమే 2 పాయలు అయిపోయింది. కాబట్టి అలాగ చేస్తాను, నీ ముందు ఉంటాను, నువ్వు భయపడకు అని యెహోషువతో చెప్పాడు. ఆ ప్రకారంగానే మరి ప్రయాణం అయినట్టుగా వాక్య భాగంలో మరి కనబడుతుంది పిల్లరా. అయితే ఈ అమోరీయుల మాటకు అర్థం ఏంటంటే, మొదట యెబూసీయులు, రెండోది గిర్గాషీయులు, మూడోది అమోరీయులు. ఈ అమోరీయులు అనగా వ్యర్థ ఆలోచన గలవారు లేక విరోధకరమైన ఆత్మ అని ఇది వరకు చెప్పుకుంటూ వస్తున్నాను. రెగ్యులర్గా వింటున్న వారు ఉన్నారు ఈ వాక్యాన్ని. ఈరోజు నూతనంగా ఎవరైతే క్రీస్తు ప్రేమ పిలుపు అని కార్యక్రమానికి ఎవరైతే జాయిన్ అయ్యారో వారు చెప్తున్న మాట బాగా గమనించండి. ప్రతి శనివారం ఉదయం 8:30కు వస్తుంది, ఆదివారం ఉదయం 9:30 కూడా వస్తుంది. దయచేసి ఈ మాట గమనించండి. ఈ విరోధకరమైన ఆత్మ ఏం పాడు చేసిందో గత వారాల్లో చెప్పాను, నెలల్లో చెప్పాను. సంఘాన్ని పాడు చేస్తుంది, కుటుంబాన్ని పాడు చేస్తుంది, వ్యక్తిగత జీవితాన్ని, ధనాన్ని పాడు చేస్తుంది. అలాగే మన విశ్వాసాన్ని, ప్రార్థన, భక్తి, దేవుని సందు కూడా పాడు చేస్తుందని లేఖనం నుంచి మీకు చూపించాను. కాబట్టి పాడు చేయడమే కాక వ్యర్థ ఆలోచనలు, ఆమాను వ్యర్థ ఆలోచన చేశారు. ఈ కోరవ్, అబ్రాము, దాతాను అన్నవారు, అలాగే ఇశ్రాయేలులో కొంతమంది
ఈ యొద్ద ఆలోచన చేసి ఒక నాయకుని ఏర్పరచుకొని మళ్ళీ తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోదాము అని ఒక గ్రూప్ వారంటే ఈ కోరవు అబ్రాము దాతనుల వారు మీతో మాకు పని లేదు, మేము రాము, మా మీద ప్రభుత్వం చేయడానికి మమ్మల్ని ఏలడానికి వచ్చావా అని చెప్పి ఇలాగ తిరుగుబాటు చేసే ఆ దుష్ట వ్యర్థమైన ఆలోచన వారి జీవితంలో ఉంది. దాని ద్వారా ఎంత నష్టమైందో గత వారం చెప్పాడంటే ఇక దేవుడే సహించలేకపోయాడు. మీరు పక్క జరగండి, మోసే ఆహారాలతో అన్నాడు, మీరు పక్క జరగండి, వీళ్ళందరినీ నాశనం చేసేస్తానన్నాడు. సంఖ్యాకాండం 16:19 కోరవు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం నొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమును కనబడెను. అప్పుడు యెహోవా మీరు సర్వ సమాజం నుండి అవతలకి వెళ్ళిడి, క్షణములో నేను వారిని కాల్చివేదినని మోసే ఆహారాలతో చెప్పగా, ఇప్పుడు 22 చూడండి, వారు సాగులు పడి సమస్త శరీరులకు దేవుడైన దేవా, ఈ ఒక్కడ పాపం చేసినందున ఈ సమస్త సమాజమును నీవు కోపబడదవా అని వేడుకొనిరి. ఎంత గొప్ప మాట చూసారా, ఎంత గొప్ప మాట చూడండి. సర్వ సమాజాన్ని మోసే అహరోనులకు విరోధంగా పోగు చేస్తే దేవునికే కోపం వచ్చింది. దేవుని యొక్క మహిమ ఆ ప్రత్యక్ష కూడా అందరికి కనబడింది. అప్పుడు ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే మీరు పక్కకు జరగండి, ఈ సర్వ సమాజాన్ని నాశనం చేస్తాను అన్నాడు. దైవజనులు చూసారా, దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడేవారు, దేవుని చేత అభిషేకం పొందినవాడు ఒకటి నష్టము కలగడము, కీడు కలగడము, హాని కలగడము, అపాయం కలగడం సహించలేడు. వాడు శత్రువు అయినా విరోధంగా చేసినా సరే మేలు కోరతాడు తప్ప కీడు కోరడు. ఈ దైవజనుని మోసే ఆహారంలో సాగులు పడిపోయాడు. మోసే సమస్త శరీరులకు దేవుడకు ఆత్మకు దేవుడకు దేవా, ఇది ఒక్కడ పాపం చేసిన దొరగా ఈ సర్వ సమాజాన్ని నాశనం చేస్తావా? ఈ కోరవు చేసిన పాపం పెట్టి, ఈ అబ్రాము దాతం చేసిన పాపం పెట్టి, వారి అవధేతను పెట్టి ఈ సర్వ సమాజం నాశనం చేస్తావా? వద్దు ప్రభు అని చెప్పి బ్రతిమాలుకున్నాడు. అప్పుడు పిల్లరా, వీళ్ళు కాక ఈ 250 మంది ఎవరైతే మోసతో ఏకీభించారో రకాల కుటుంబ సభ్యులు, రక్త సంబంధులు పిల్లరా, వారికి సంబంధించిన వారు ఆ మాత్రం పిల్లరా భూమి చూడండి, దయచేసి ఆ మాట మీకు చూపిస్తాను. చూడండి 16వ అధ్యాయంలో 30 చూడండి. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారి ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారు కలిగిన సమస్తను మినింగివేసిన ఎడల వారు యెహోవాను ఆలక్ష్యం చేశారని మీకు తెలియను. నేను అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల విరిశాను, భూమిని తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరవ సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మిరింగివేశాను. ఎంత దుఃఖకరం చూసారా పిల్లరా. ఈ మాట చూస్తే నేల విరిశాను, భూమిని నోరు తెరిచాను. నేల విరిసింది, భూమి నోరు తెరిచింది. నీ విరోధకరంగా వ్యర్థ ఆలోచనలు, ఒక దైవజనుడిని, ఒక దైవబిడ్డని, దేవుని సేవకుడికి విరోధకరంగా నీవు ఒక నీతిమంతుడిని లేక దేవుని చేత అభిషేకించి ముద్రించబడిన ఆ బిడ్డ మీదకి విరోధకరంగా నువ్వు లేచిన త్వరగా నేల విరిసింది, భూమి నోరు తెరిచింది. వారి ప్రాణమును, వారి సంపద అంతా కూడా మృంగివేసేసింది. ఎంత బాధకరం చేసిన సంపాదన ఏమైపోయింది? నీ సంపాదన ఏమైపోయింది? నీవు అనుభవించావా? సుఖం అనుభవించావా? అందుకే భూమి మీద ఒట్టి చేత్తో మనం ఏమి లేకుంటే వచ్చాం. ఏమంటాడు ఈ దేశ దిగంబరుగా వచ్చాను, దిగంబరుగా నా తల్లి గర్భం దిగంబరుగా వచ్చాను, దిగంబరుగా వెళ్ళిపోతాను అంటాడు. తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో ఈ లోకం నుంచి మనం ఏమీ తీసుకెళ్ళలేదు, ఏమీ తీసుకెళ్ళిపోము అని అన్నాడు. ఏమీ తీసుకురాలేదు, ఏం తీసుకెళ్ళము.
నువ్వు ఎంత సంపాదించినా ఒకరోజు ఇడిచిపెట్టి పోవాల్సిందే. ఈ పనికిమాల సంపాదన కొరకు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఉన్నతమైన రాజ్యాన్ని నిత్యత్వం పోగొట్టుకోదు. ఓ విశ్వాసులారా, సేవకులారా, పరిశుద్ధులారా, నీతిమంతులారా, భక్తులారా, వాక్యం అంటున్నా క్రీస్తు ప్రేమ పిలుపు టీవీ ప్రేక్షకులారా, దేవుని చిత్తాన్ని ఉల్లంఘించకు, ఈరోధకరంగా జీవించకు, వ్యర్థమైన ఆలోచన కలిగి ఉండకు. నువ్వు ప్రభు కొరకు జీవించు, నమ్మకంగా జీవించు. మనం పోషించి సంరక్షించేవాడు మన ప్రభు మనతో ఉన్నాడు. పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆయన పోషిస్తాడు, సంరక్షిస్తాడు, కార్యం చేస్తాడు, అద్భుత కార్యం జరిగించడానికి సమర్థుడు, శక్తిమంతుడైన దేవుడు. కాబట్టి నేల విరిసింది, భూమి నోరు తెరిసింది. ఎవరి కొరకు? దుష్టుడు కొరకు, వ్యర్థమైన ఆలోచన గల వారి కొరకు, పాడు చేసే ఆత్మ కలిగిన వారి కొరకు, కీడు చేసి అపకారం చేసి అపకీర్తి తీసుకొచ్చే వారి కొరకు భూమి నోరు తెరిచింది. ఆ మాత్రం మింగేసింది. వారిని, వారి కుటుంబాన్ని, వారి సంపాదించిన సంపద అంతా కూడా మింగేసింది అని ఇదిగో 32వ వచనంలో క్లియర్గా రాయబడి, 16వ అధ్యాయము 32వ వచనంలో చాలా క్లియర్గా రాయబడి పిల్లరా. కాబట్టి పిల్లరా, ఇది అయిపోయింది కదా. ఇప్పుడైనా ఇశ్రాయేలుకి ఏం రావాలా? బుద్ధి రావాలా. ఇంత సంఘటన జరిగిన తర్వాత వాళ్ళకేం కలగాలంటే, అమ్మో దేవుడు తన సేవకులు విరోధంగా చేస్తే మన పని ఇలాగైపోతుందని చెప్పి మార్పు కలిగి జీవితాలు మార్చుకొని లోబడి దేవుని వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని, ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి తీర్మానం చేసుకోవాలా. ఇంకేమన్నారంటే ఇంకో మాట 16:41-42 మరునాడు, ఆ రోజు అయిపోయింది కదా, ఆ మరునాడే ఇశ్రాయేలు సర్వసమాజము మోసే ఆహారాలకు విరోధంగా చనుగుసు మీరు యెహోవా ప్రజలను చంపుతిరని చెప్పి సమాజము మోసే ఆహారాలకు విరోధంగా కూడెను. ఎంత బాధకరం చూడండి. వారు ప్రత్యక్ష గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘం వారికి కమ్మెను, యెహోవామయము కనబడెను. ఇప్పుడు చూడండి, చంపింది ఎవరు? దేవుడు. ఆ భూమి నోరు తెరమని చెప్పింది ఎవరు? దేవుడు. నేల నిర్మని చెప్పింది దేవుడు. నేల తెరిచింది, భూమి నోరు తెరిచింది. ప్రభా మోసేమని ప్రార్థన చేశాడు, వీడు ఒక్కడ పాపం చేసిన తర్వాత నాశనం చేస్తా వద్దని చెప్పి దైవజనులను మోసే ప్రార్థన చేస్తే వీళ్ళేమన్నారు? మీరు చంపారు, మీరే చంపారు. ఏంటండి? కత్తి తీసుకుని చంపాడా? కటకం తీసుకుని చంపాడా? రాళ్ళతో చంపాడా? కనీసం మాట్లాడే ముందు కూడా ఆలోచన చేయాల. నోరు నాది, ఊరు నాది అని అనుకోకు. చాలామంది ఊరు నాది, నోరు నాది అనుకుంటున్నావు. జాగ్రత్త, జాగ్రత్త. అలా దుష్ట తలంపులు తీసి పారేసే. ఓ దేవుని బిడ్డ గమనించు. ఎప్పుడైతే ఇలాగన్నారో, కానీ ఇది ప్రార్థిస్తా తప్ప ఏం చేయరండి. అప్పుడు చూడండి, తెగులు మళ్ళీ ఇశ్రాయేలు మీదకి వచ్చింది. మళ్ళీ తెగులు ఇశ్రాయేలు మీదకి వస్తే అప్పటికి ఆ తెగులు చాలామంది చనిపోతున్నారు. కొంతమంది నురుగు కక్కుతూ ఉంటుంటే దైవజనుల ప్రేమ చూసారా? దైవజనులను మోసే 45 క్షణములో నేను వారిని నశింపజేసిన మోసేకు చెరవీయగా వారు సాగలు పడిరి. క్షణంలో వారు నాశనం చేస్తానని దేవుడు అంటుంటే దైవజనులైన మోసే ఆహారం సాగులు పడిపోరు. వద్దు ప్రభా, నాశనం చేయొద్దు ప్రభా, నాశనం చేయొద్దు. సాగులు పడిపోయారు. ఎంత గొప్ప మాట అండి. ఓ దేవుని బిడ్డ, దేవునికి ఉన్న లక్షణాలు మనం మేలు కోరాలి తప్ప కీడు కోరకూడదు. ఉపకారం చేయాలి తప్ప అపకారం చేయకూడదు. నేను సంఘంలో చెప్తాను, నీకు మేలు చేయడానికి చేత కాకపోతే నోరు మూసుకొని ఉండాలని చెప్తాను. నేను చర్చిలో, మా సహవాసంలో, సంఘంలో చెప్తాను. నీకు మేలు చేయడం చేత కాదనుకో, నోరు మూసుకొని ఉండు. లేకపోతే దేవుడు ఒప్పుకోడు. కొంతమందికి మేలు చేయడం చేత కాదు కానీ కీడు చేస్తుంటారు. ఉపకారం చేయడం చేత కాదు కానీ అపకారం చేస్తుంటారు. ఒక మనిషిని సహాయం చేయడం కానీ దోసుకొని తింటారు. ఇలాంటి పాడుబుద్ధి గలవాళ్ళు ఈ సమాజంలో ఉన్నారండి. అందుకే ఇలా ఉంది. కాబట్టి పిల్లరా, ఎప్పుడైతే నాశనం చేస్తుంటే వీళ్ళు సాగిలి పడిపోతే
అయినను పిల్లరా దేవుని యొక్క తెగులు వారి మీద రాగానే దైవజనుడైన మోషే ఏమన్నాడంటే 46 ఉంచండి. అప్పుడు మోషే, నీవు ధూపార్తను తీసుకొని బలిపీట నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా సమాజంలోకి వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరను, తెగులు మొదలుపెట్టానని అహరోను చెప్పగా మోసే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజ మధ్యకు పరిగెత్తుకొని పోయినప్పుడు తెగులు సమాజంలో మొదలుపెట్టి ఉండేను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతడు చచ్చిన వారికి బ్రతికిన వారి మధ్య నిలవగా తెగులు ఆగెను. ఇప్పుడు చూడండి, వాళ్ళ ప్రేమ చూడండి, వీళ్ళ ప్రేమ చూడండి, వాళ్ళ సమర్పణ చూడండి, వీళ్ళ సమర్పణ చూడండి. ఓ దేవుని బిడ్డ, ఎప్పుడు దేవుని దగ్గర నుంచి కోపము తెగులు వస్తుందో దైవజనుడైన మోసే ఎరిగిన వాడే, ఆ దర్శనం చూసిన వాడే, ఆ సంగతి ఎరిగిన వాడే ప్రధాన యాజకుడైన మోసే ఆహారంతో ఏమన్నాడంటే, నువ్వు త్వరగా బలిపీఠం దగ్గరికి వెళ్ళు, బలిపీఠ దగ్గరికి వెళ్ళి బలిపీఠ మీద ధూపర్తం తీసుకొని వెళ్ళి ఆ బలిపీఠ మీద నిప్పుని తీసుకొని ధూపర్తం తీసుకొని ఆ తెగులు ఎవరి దగ్గరికి వస్తుందో వారి దగ్గరికి వెళ్ళిపోయి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయి, ప్రాయశ్చిత్తం చేయి, వారి పక్షంగా ప్రార్థించే, విజ్ఞాపన చేయి, క్షమాపణ అడుగు. పిల్లరా, ఆ సమర్పణ చూడండి. ఒక మాట చెప్పాలంటే వయసులో ఆహారం కంటే మోసే చిన్నవాడు, కానీ దేవుడు నేర్పరచుకున్న నాయకుడు కాబట్టి లోబడ్డాడు. నువ్వు నాకు చెప్పేది ఏంటో ననలేదు, లోబడ్డాడు, విధేయత కలిగాడు. లోబడి విధేయత కలిగిన ద్వారాగా వెంటనే ఎలాగెళ్ళాడు ఆహారాను? తాబేలు నడక నడిచాడా? పీత నడక నడిచాడా? ఎండ్రికాయలకు నడిచాడా? ఎలా నడిచాడు? పరిగెత్తుకొని వెళ్ళాడు. దేవుని బిడ్డ, ఒక అపాయం కలుగుతున్నప్పుడు, ఒక కీడు కలిగినప్పుడు పరిగెట్టాల. బైబిల్ వాక్యం చెప్తుంది, సావునక పట్టబడిన వారు నువ్వు రక్షింపవా. సామెతల్లో రాయబడిన 24వ అధ్యాయంలో అగ్గిలో జోకుసిన వారు నువ్వు లాగవా. యోధ పత్రికలో కూడా రాయబడింది. అగ్గిలో జోకుస్తున్నారు, సావునక పట్టబడినారు, వారు నాశనం అయిపోతున్నారు, వారు నరకనిపోతున్నారు. వాళ్ళు రక్షించవా అని ప్రభు మనల్ని అడుగుతున్నాడు, నన్ను అడుగుతున్నాడు, నిన్ను అడుగుతున్నాడు. ఎంతమంది నాశనం అయిపోతున్నారు, ఎంతమంది నరకానికి పోతున్నారు. ఓ దేవుని బిడ్డ, ఎంతమంది నరకానికి గురైపోతున్నారు. వారి సంగతి ఏంటి? వారి పరిస్థితి ఏంటి? ఇప్పుడైనా గ్రహిద్దామా? ఇప్పుడైనా తెలుసుకుందామా? ఇప్పుడైనా మార్పు చెందామా? దేవుని బిడ్డ, మార్పు చెంది ప్రభావాన్ని క్షమించయ్యా. నా రక్త సంబంధులు, నా కుటుంబ సంబంధులు, నా స్నేహితులు, నా తోడబుట్టిన వారు నాశనం అయిపోతున్నారు, వారు నరకని పోతున్నారు ప్రభా, వారు రక్షించు ప్రభు అని చెప్పి వారు ఒక కన్నీరుతో, ఉపవాసంతో, లేక భారముతో, పట్టుదలతో, ఇసుకక, ఎడతగక, ఏక మనసుతో మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించి అంగీకరించి వాళ్ళని రక్షించడా? వాళ్ళని ప్రభు మరణములో నుండి జీవంలోకి నడిపించడా? చీకట్ల నుండి ఆశ్చర్యకరం తన వెలుగులో నడిపించడా? నడిపించడానికి సమర్థుడు, శక్తిమంతుడు, బలవంతుడని దేవుడు. శక్తిగల కార్యం చేయడానికి సమర్థుడు. అందుకు దేవుని బిడ్డ దయచేసి బాగా గమనించండి. ఈరోజు ఆ కార్యం చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు, ఆ అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీ సంగతి ఏంటి? ఈరోజు నీ సంగతి ఏంటి? ఆహోరాను పరిగెట్టాడు, బలిపీఠం దగ్గరికి వెళ్ళాడు. బైబిల్ వాక్యంలో లేవికాండం 6వ అధ్యాయం 12-13 చూస్తే చదువుకుంటే, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండాలా, అది ఆరిపోకూడదు. ఈరోజు ప్రార్థన బలిపీఠం కట్టి ప్రార్థన నిప్పులు, ఓ పిల్లల భారంతో కూడిన ప్రార్థన, పరిశుద్ధాత్మలో ప్రార్థన, ఈ ప్రార్థన జీవితం మనలో ఉన్నప్పుడు పిల్లరా అంటే మిట్టిగా సావునక పట్టబడిన వారు రక్షించబడతారు, అగ్నిలో జోకుస్తున్న వారు బయటకు వస్తారు, చెరలో ఉన్నవారు విడుదల పొందుతారు, నాశనానికి గురైపోయిన వారు విడుదల పొంది రక్షించబడి దేవుని రాజ్యానికి హక్కుదారులు వారసులు అవుతారు.
ఆ రీతిగా చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అందుకు పిల్లరా ఈ అహరోను ఏం చేశాడు అని అంటే పరుగుని వెళ్ళాడు. పరుగుని వెళ్ళి ప్రాయశ్చిత్తం చేశాడు. ధూపార్తం తీసుకున్నాడు. నిప్పు తీసుకున్నాడు. వారి పక్షంగా ధూపం వేశాడు. ప్రార్థన చేశాడు. ప్రభుని అడిగాడు, బతిమాలాడు, ప్రభు వద్దు నాయన, ఇప్పటికే చాలా నష్టమైంది, ఇప్పటికే చాలా కీడు కలిగింది, దేవా క్షమించయ్యా, దయ చూపించయ్యా. నిజంగా ఒక దైవజనుడు ఆ ప్రార్థన, ఆ విజ్ఞాపన చూడండి. అయ్యా దయతో క్షమించయ్యా, తెలియక చేశారయ్యా, తెలియక మాట్లాడారు, తెలియక విరోధంగా కూడుకున్నారు, తెలియక శనిగారు, తెలియక ప్రభా అవమానపరిచారు, తెలియక నీవనుకొని అయ్యా నిన్ను ఇలాగా అవమానపరిచారయ్యా, తెలియక చేశారయ్యా, క్షమించు ప్రభా అని చెప్పి వీళ్ళు ప్రాయశ్చిత్తం పడి ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటే పిల్లరా అక్కడ వాక్య భాగంలో చూస్తే 48 చూడండి. ఈ మాట ఎంత అద్భుతకరంగా ఉందో. ఈ మాట చూస్తే అతడు చచ్చిన వారికి బ్రతికున్న వారికి మధ్య నిలవగా తెగులు ఆగెను. ఎంత చక్కటి మాట. చచ్చిన వారికి బ్రతుకున్న వారి మధ్యలో నిలబడగా. ఎక్కడ నిలబడ్డం అంటే ఇది ఎలా ఉంచండి. 106వ కీర్తన 23వ వచనం చదువుకుంటే, 106వ కీర్తన 23వ వచనం చూస్తే, దేవుడు వారు నాశనం చేయాలనుకుంటే దేవుని చేత ఏర్పరచబడిన మోసే దేవుని సొంత వారి అడ్డుగా నిలిచి అడ్డగించెను. ఆ మాట మీకు చదివితే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. చూడండి 106వ కీర్తన 23 చూస్తే ఏమన్నాడంటే, అప్పుడు నేను వారిని నశింపచేసేదను, అయితే ఆయన వారిని నశింపచేయకున్నట్లు ఆయన కోపము చల్లార్చుటకే ఆయన ఏర్పరచుకున్న మోసే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడ్డాడు. ఎక్కడ నిలిచాడు? దేవుని సన్నిధిలో నిలిచి అడ్డుపడ్డాడు. ఇలాగ అడ్డుపడ్డాడు. అయ్యే వద్దు, అలాగా నాశనం చేయడానికి వస్తుంటే వద్దు నాయనా, వద్దు ప్రభా చంద్రులో నిలిచి వద్దు నాయనా, నాశనం చేయొద్దు ప్రభా, వారు నాశనం చేయొద్దు, వారు నరకన పోవద్దయ్యా, అయ్యా వారు మరణం రావద్దయ్యా, నీ కోపము నీ ఆగ్రహం చల్లార్చుకొని చెప్పి ఆ చంద్రులో నిలిచిండి అడ్డుపడ్డాడు అండి. ఓ దేవుని బిడ్డ, ఈరోజు అడ్డుపడదామా? ఎంతమంది నాశనం అయిపోతున్నారు, ఎంతమంది నరకనైపోతున్నారు. వారి కొరకు ప్రభుత్వంలో అడ్డుపడొద్దా? ప్రార్థించొద్దా? సువార్త ప్రకటించొద్దా? ప్రభు కొరకు జీవించొద్దా? ప్రభు కొరకు నడిపించొద్దా? ఓ దేవుని బిడ్డ, ఇప్పుడైనా ఒక తీర్మానం చేసుకుందాం, ఆయన సన్నిధిలో నిలిచుండి అడ్డుపడదాం, ప్రార్థిద్దాం, సువార్త ప్రకటిద్దాం, ఆయన కొరకు సాక్షిగా ఉందాం. ఎప్పుడైతే చచ్చిన వారి మధ్యలో బతుకున్న వారి మధ్యలో నిలుచున్నారో ఆ తెగులు ఆగిపోయాను. ప్రభుకు స్తోత్రం. ఎంత గొప్ప మాట. ఆ తెగులు ఆగెను. ఈరోజు ఆ తెగులు ఆగుతుంది. ఆ తెగులు రాకుండా మరణము రాకుండా తెగులు ఆగిపోతుంది. సంగమా, విశ్వాసులారా, వాక్యం వింటున్న వారులారా, దయచేసి రూతు గ్రంథంలో 2వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట చదివి నయ్యం ఏమంటుంది? బ్రతికున్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆస్వాదింపబడునుగా కానీ తన కోడలతో అనేను. మరియు చూడండి మాట చూడండి, మన ప్రభు ఎటువంటి వాడు అంటే చచ్చిన వారికి బతుకున్న వారు కూడా ఉపకారం చేసేవాడు. బతుకున్న వారికి ఉపకారం చేసేవాడు అంటే అర్థం ఉంది, కానీ చచ్చిపోయిన వారికి ఉపకారం చేయడం ఏంటి? పిల్లరా, క్రీస్తునందు ఉండి నువ్వు చనిపోతే నీ గొప్ప ఉపకారం ఏంటంటే ఆ నిత్యత్వంలోనికి నువ్వు ప్రవేశిస్తావు, నిత్య విశ్రాంతిలోనికి వెళ్తావు, నరక శిక్షను తప్పించబడి నిత్య జీవానికి వెళ్తావు, మరణంలోంచి జీవనకు దాడతావు. అది గొప్ప ఉపకారం. బతుకున్న నీకు గొప్ప రక్షణ ఇస్తాడు. ఆ రక్షణ ఇవ్వడానికే ఆ సృష్టికర్త లోకానికి వచ్చి మన అందరి కొరకు రక్తం కార్చి తన ప్రాణాన్ని బలియాగం చేశాడు. అందుకు ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము అని అంటున్నాడు. కాబట్టి ఇదే రక్షణ దినం. కాబట్టి దేవుని బిడ్డ, నువ్వు పోగొట్టుకోకు. నీ వ్యర్థ ఆలోచన విడిచిపెట్టు, నీ పనికిమాల స్వభావం విడిచిపెట్టి ఈరోజు నేను ప్రభు కొరకు జీవించడానికి ఒక తీర్మానం చేసుకుంటే
చచ్చిన వారికి బతుకున్న వారి మధ్యలో నిలబడదాం, ప్రభుత్వంలో నిలబడదాం, ప్రార్థిద్దాం, కన్నీరు కాద్దాం, ప్రభువుని బ్రతిమాలుకుందాం, దేవాలను రక్షించు, వాళ్ళని క్షమించని అడుగుదాం, దేవుడి కార్యం చేద్దాం. మన దేశం కొరకు, మన తెలుగు రాష్ట్రాల కొరకు, మన ముఖ్యమంత్రుల గారి కొరకు, మన ప్రధానమంత్రి గారి కొరకు, మన రాష్ట్రపతి గారి కొరకు, మన కలెక్టర్ గారి కొరకు, మన ఎంఆర్ఓ కొరకు, మన కంట్రోల్మెంట్లు ఉన్నవారి వరకు, మన అధికారుల కొరకు, అందరి కొరకు, మన పోలీస్ డిపార్ట్మెంట్ వారి కొరకు, అన్ని డిపార్ట్మెంట్ వారి కొరకు వాళ్ళ క్షేమం కలిగేటట్లుగా, మేలు కలిగేటట్లుగా, వాళ్ళ దేవుడు కృప రక్షణ కలిగేటట్లుగా వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. పిల్లరా, అలాగ ప్రార్థించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆ రీతిగా చేద్దాము. అలాగా దేవుడు మనల్ని సిద్ధపరచం గాక. తలవంచన ప్రార్థన చేద్దాం. దయగల దేవా, కృపగల తండ్రి, మీకు స్తోత్రం. ఈరోజు చెప్పబడే వాక్యాన్ని నీరు కట్టి నిరంతరంగా ఫలింపజేసి మీ కృప చూపించి, దర్శించి, బలపరిచి కార్యం చేయమని, వ్యర్థమైన ఆలోచన మాలో జీవితంలో తొలగించమని యేసయ్య దివ్యనామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అనే దేవుని ప్రేమయు, మన ప్రభుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక దేవుని యొక్క అన్యోన్య సహవాసం, అది అనుగ్రహించే ఆదరణ, సమాధానం అని తోడు నిత్యము ఎల్లప్పుడూ మనకును సకల ప్రజలకు అందరికీ సంఘానికి తన బిడ్డలకు సదా దేవుని కృపా నిత్యముతో నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. ప్రతి ఆదివారం ఇంగ్లీష్ ఆరాధన సాయంత్రం 5:30 నుండి 8 గంటల వరకు ఫెయిత్ హోమ్ చర్చ్, కంటోన్మెంట్ ప్లేగ్రౌండ్ వెనుక, న్యూ బోయినపల్లి నందు జరుగును. మీరు తెలియజేయవలసిన మా చిరునామా రెవరెండ్ మాసా జీవరత్నం, ఫెయిత్ హోమ్ చర్చ్, న్యూ బోయినపల్లి, సికింద్రాబాద్ 5,11,000. మా ఫోన్ నంబర్లు 984927101004,